అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న చేతులు దులుపుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రేవంత్ అన్న దావోస్ నుండి తెలంగాణ రాకంటే ముందే 2-3 రోజుల క్రితమే నేను ఒక వీడియో చేసిన. రేవంత్ అన్న తప్పించుకోబోతున్నాడు, కాంగ్రెస్ పార్టీ మంత్రులను రేవంత్ అన్న ఇరికియబోతున్నాడు, అధిష్టానం దగ్గర కాంగ్రెస్ పార్టీ మంత్రులు అడ్డంగా ఇరుక్కోబోతున్నారు అని చెప్పి నేను ఒక వీడియో చేసేటటువంటి కార్యక్రమం చేసిన. సేమ్ నేను ఎక్స్పెక్ట్ చేసి ఏ వీడియో అయితే చేసినో రేవంత్ అన్న ఇదే చేస్తాడు, రేవంత్ అన్న పనే ఇట్లుంటుంది, రేవంత్ అన్న ఖచ్చితంగా తప్పించుకునేటటువంటి కార్యక్రమం చేస్తాడు అని ఏదైతే నేను చెప్పినో గదే జరుగుతుంది. రేవంత్ రెడ్డికి అనుగుణంగా ఉండేటటువంటి కొన్ని పేపర్లు, రేవంత్ రెడ్డికి వత్తాసు పలికేటటువంటి కొన్ని పేపర్లు, న్యూస్ ఛానళ్లలో ఇదే వార్త ఇప్పుడు వైరల్గా మారింది. రేవంత్ అన్న తప్పించుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. తప్పించుకోవడానికి రీజన్ ఏంటంటే, వాస్తవానికి రేవంత్ అన్న ఒక ఇంటర్నల్ సర్వే చేయించిండు. ఆ సర్వేలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి డమాల్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అవుతుంది, జనాలు కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు, విపరీతంగా కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉన్నది, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన, ఎంపీల పైన, మంత్రుల పైన, ఎమ్మెల్సీల పైన రకరకాల కోపాలు జనాలకు. ఎందుకంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు 100 రోజులలో అమలు చేస్తాం, 420 హామీలు ఇస్తాం, రకరకాలుగా కొత్త కొత్త పథకాలన్నీ తెరపైకి తీసుకొచ్చినారు. చాలామంది జనాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సీఎం కుర్చీలో కూర్చున్నాడు. అంత మంచిగానే ఉంది. రేవంత్ అన్న వర్షనేంది తెలుసా? ఒక కొత్త అంశాన్ని తెరపైకి పట్టుకొచ్చిండు. ఇక్కడ గెలుస్తేనేమో ఆయన ఖాతాలు వేసుకుంటాడు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలిచింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలిస్తే నేను ప్రచారానికి పోయినా కాబట్టే నవీన్ యాదవ్ గెలిచిండు, లేకపోతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో అసలు కాంగ్రెస్ గెలవకపోతుండే, రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకున్నాడు. మొన్న సర్పంచ్ ఎన్నికలు ఉంటే సర్పంచ్ ఎన్నికలలో 7,000 పైచీలకు సీట్లు వచ్చినాయంటే కారణమే నేను ప్రచారం చేసిన కాబట్టి ఇన్ని సీట్లు వచ్చినాయి, లేకపోతే రాకపోతుండే అని చెప్పి రేవంత్ అన్న ఆయన ఖాతాలో వేసుకునేటటువంటి కార్యక్రమం చేసాడు. ఇప్పుడు ఈరోజు మాత్రం ఆయన ఖాతాలో వేసుకోవడానికి రెడీ లేడు. మరి ఆయన ఖాతాలో ఎందుకు వేసుకుంటలేడు? ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నాయి. మరి ఈ ఎన్నికలలో కూడా రేవంత్ అన్న ఇప్పుడు భారీ బహిరంగ సభలకు మొత్తం బిజీ షెడ్యూల్ ఉన్నది. దాదాపు 8-9 తారీఖు దాకా 11 సభలు పెట్టబోతున్నాడు. మరి ఈ 11 సభలు ఈరోజు నల్గొండలో ఉన్నది, తర్వాత మిర్యాల కూడా ఏదో సభలు ఉన్నాయి ఈరోజు. దాదాపు ఒక్కొక్క రోజులో 2 భారీ బహిరంగ సభలు రేవంత్ అన్న పెడుతున్నాడు. కారణం ఏంది? మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకే ఓటేసి గెలిపియండి, మంత్రులతో కలిసి పనిచేసేటటువంటి వాళ్ళకే ఓట్లేసి గెలిపియండి అని చెప్పి ఆయన ప్రచారం చేసుకోవడానికి రేవంత్ అన్న రకరకాలుగా పర్యటనలు చేస్తున్నాడు. అంతా బాగానే ఉంది. మరి రేవంత్ అన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలో కూడా గెలిచినామంటే కారణం నేను ప్రచారం చేయబట్టే గెలిచినాం అని చెప్పుకోవచ్చు కదా, ముందే చెప్పుకోవచ్చు కదా. నేను ప్రచారం చేస్తా, ఖచ్చితంగా 90% గెలుస్తారు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మనమే సాధించబోతున్నాం, మొత్తం 90% సీట్లని మనకే రాబోతున్నాయి, దాదాపు 100 సీట్లు మనకే అని చెప్పి రేవంత్ అన్న చెప్పుకోవచ్చు కదా. మరి ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడు? రేవంత్ అన్న ఆఖరికి కాంగ్రెస్ పార్టీ మంత్రుల పైన నెట్టి వేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఆయన పైన తెచ్చుకుంటలేడు. ఇప్పుడు నేను గతంలోనే చెప్పిన 2-3 రోజుల క్రితం తప్పించుకున్న రేవంత్ అని చెప్పి ఒక వీడియో చేసిన. ఆ వీడియో బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలో. ఆ వీడియో గురించి చాలామంది నన్ను రకరకాలుగా తిట్టారు, అన్న గట్లంటున్నావు ఏందని చెప్పి. అదే నిజమైంది. రేవంత్ రెడ్డి తప్పించుకుంటున్నాడు. రేవంత్ అన్నతోటి కాంగ్రెస్ పార్టీ మంత్రులు రేవంత్ అన్న దావోస్లో ఉన్నప్పుడు మాట్లాడిరట. రేవంత్ అన్న దావోస్లో ఉన్నప్పుడు మంత్రులకు ఫోన్ చేసి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ సీట్లు మనకే రావాలి, లేకపోతే మనం ఇబ్బంది పడతాం, లేకపోతే మనం చాలా తిప్పలైపోతాం, 90% సీట్లు రావాలి మనకు, అంటే 90% మనమే గెలవాలి, బీఆర్ఎస్కి అవకాశం ఉండొద్దు, బీజేపీకి అవకాశం ఉండొద్దు, అన్ని సీట్లు మనకే కావాలని చెప్పి మంత్రులతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ నుండి మాట్లాడిండట. దావోస్ నుండి రకరకాలుగా ఆయనే డిస్కస్ చేసిండు అనేది కూడా కొంత వినబడినటువంటి చర్చ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులతోటి మాట్లాడినప్పుడు మంత్రులు కూడా ఓకే అని చెప్పిర్రట. ఇదంతా కథ ఏంది? ఇప్పుడు రేవంత్ అన్న ఏం చెప్తున్నాడు తెలుసా? ఒకవేళ మంత్రులకు సంబంధించినటువంటి దాదాపు నియోజకవర్గాలు లేకపోతే జిల్లాలు ఉన్నాయి కదా, ఒకవేళ మంత్రులకు సంబంధించినటువంటి జిల్లాలో కాంగ్రెస్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఓడిపోతే ఆ మంత్రులదే ఫెయిల్యూర్ అట. ఆ మంత్రులు పనిచేయలే కాబట్టి ఓడిపోయారు అని చెప్పి మంత్రులపైనే ఇప్పుడు మచ్చ వస్తుందట, మంత్రులపైన పేరు వస్తుందట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మాట. ఇప్పుడు మంచి ఉన్న కాడేమో అంతా రేవంత్ రెడ్డి ఖాతాలు వేసుకుంటాడు. ఇప్పుడు వ్యతిరేకత ఉన్నది, గెలిచే అవకాశం లేదని రేవంత్ రెడ్డి గెలిచింది కదా, ఇప్పుడు లేదు మొత్తం మంత్రులదే, మొత్తం మంత్రులే. ఈడ ఓడిపోతే మాత్రం మంత్రుల రీజనేనట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి ఉన్నది. జయశంకర్ భూపాలపల్లి ఉమ్మడి వరంగల్ జిల్లా.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో అక్కడ గనక కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సీట్లు రాకపోతే బీఆర్ఎస్కి అనుకూలంగా సీట్లు వచ్చినాయనుకో, రీజను ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అట. తర్వాత రీజను స్థానిక మంత్రి కొండా సురేఖ, రీజను స్థానిక మంత్రి ములుగు సీతక్క, జయశంకర్ భూపాలపల్లిలో కనుక ఓడిపోయినా కూడా ములుగు సీతక్క. అంటే మంత్రులపైన నెట్టేసే కార్యక్రమం చేస్తున్నాడు. అంటే గెలిస్తేనేమో రేవంత్ అన్న ఖాతాలో, ఓడిపోయే అవకాశం ఉంటేనేమో మంత్రుల ఖాతాలో. రేవంత్ అన్న ఒక వార్త వచ్చింది, మంత్రులపై రేవంత్ బ్లాక్మెయిల్ అని. మంత్రులపై రేవంత్ బ్లాక్మెయిల్ అని ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఒక్క మున్సిపాలిటీ ఓడిపోయినా పదవి పోతుందని ఇన్ఛార్జ్ మంత్రులకు బెదిరింపులాట. దాదాపు 15 మంది మంత్రులు, ప్రతి మంత్రికి 2-3 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. దాదాపు 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలు ఉంటే జిల్లాకు ఒక మంత్రిని ఇన్ఛార్జ్ కేటాయించేటటువంటి కార్యక్రమం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉంటారో ఆ ఇన్ఛార్జ్ మంత్రి ఆ జిల్లాలో ఎక్కువ సీట్లు రాకపోతే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ మంత్రి పదవి పోతుందట. ఇక రేవంత్ రెడ్డి కథ చూడు. మంత్రి ఏం చేస్తాడు? మంత్రి ఏమన్నా పోయి మా వాళ్ళకే ఓటేరి మీకు కాల్మోక్త దండం పెడతా అని చెప్తాడా? ఇప్పుడు గవర్నమెంట్ నుండి పథకాలు చక్కగా వస్తే జనాలకు రైతు భరోసా 2500 రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి తులం బంగారము, లేకపోతే ఇంకా చాలా చెప్పిరు కదా, మహిళలకు స్కూటీలు ఇస్తా అన్నారు, రకరకాలుగా చెప్పిరు. అవన్నీ మీరు ఇస్తే మహిళలు ఓట్లేస్తారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే, నిరుద్యోగ భృతి ఇస్తే నిరుద్యోగులు ఓట్లేస్తారు. తర్వాత వృద్ధులకు 4000 రూపాయల పెన్షన్ ఇస్తే వృద్ధులు ఓట్లేస్తారు. తర్వాత రైతులకు రైతు భరోసానో, రుణమాఫీయో, కౌలు రైతులకు పైసలో 500 రూపాయల పంట బోనస్ ఇస్తే రైతులు ప్రభుత్వానికి ఓటేస్తారు. లేకపోతే ఎందుకు వేస్తారు? మీరు మీ జిల్లాలలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఒకవేళ తక్కువ సీట్లు వస్తే మీ మంత్రి పదవులు పోతాయని చెప్పి రేవంత్ రెడ్డి మంత్రులను బ్లాక్మెయిల్ చేసేటట్టు మాట్లాడుతున్నాడట. అంటే కొన్ని అనుకూలమైనటువంటి పేపర్లలో కూడా వస్తున్నాయి. రేవంత్ రెడ్డికి జాకీ పెట్టి లేపేటటువంటి పేపర్లు ఉన్నాయి కదా, దాంట్లో కూడా ఇవే వార్తలు. అసలు కథ చూస్తేయో క్యాబినెట్ ప్రక్షాళనలో మీ పేర్లు ఉండాలంటే గెలవాల్సిందేనని రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్. పదవి పోతుందేమో అని భయంతోనైనా మంత్రులు కష్టపడతారని భావిస్తున్న రేవంత్ రెడ్డి. ఇది ఏందని నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి కంటే సీనియర్ లీడర్ బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ రేవంత్ రెడ్డి కంటే సీనియర్లు. ఇప్పుడో మంత్రి అయినటువంటి వ్యక్తులు వీళ్ళు. కేసీఆర్ హయాంలో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలలో ఉన్న ప్రతిపక్ష పార్టీ నాయకులు వీళ్ళు. ఆ రోజు కేసీఆర్ కంటే ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా కీలకమైనటువంటి వ్యక్తులు వీళ్ళు. బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ కూడా రేవంత్ అన్న ఇప్పుడు వీళ్ళనే బెదిరిస్తుండ్రు. మీరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మీ జిల్లాలో ఎక్కువ సీట్లు రాకపోతే మీ మంత్రి పదవులు పోతాయి. అంటే రేవంత్ రెడ్డి ఏంది, ఇప్పుడు మంత్రులకు నేను చెప్తేనే పనిచేసిరు, రేపటి రోజు ఒకవేళ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఎక్కువ సీట్లు వచ్చినాయి అనుకో, మంత్రులను నేను ప్రెజర్ చేయడం వల్లనే గెలిచినామని కూడా చెప్పుకుంటాడు. లేకపోతే నేను ప్రచారం చేసిన కాబట్టి ఇన్ని సీట్లు వచ్చినాయి అంటే రేవంత్ అన్న తనను తను ప్రూవ్ చేసుకోవడానికి, గొప్పలు చెప్పుకోవడానికి నేను ఉంటేనే కాంగ్రెస్, అసలు కాంగ్రెస్ నేను లేకపోతే కాంగ్రెస్ లేదు, అసెంబ్లీ ఎన్నికలలో నేను ప్రచారం చేసిన కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆల్రెడీ ఆయన మీద వేసుకున్నాడు కదా, నేను ఉంటేనే కాంగ్రెస్ అని చెప్పి, నేను లేకపోతే కాంగ్రెస్ అధికారంలోకి రాదని చెప్పి ఆయనే ప్రూవ్ చేసుకున్నాడు. అంటే కష్టపడ్డు. బట్టి విక్రమార్క పాదయాత్ర చేసిండు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు అటు ఇటు తిరిగిరు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు నియోజకవర్గాలలో కష్టపడ్డారు, అవన్నీ పక్కన పోయినాయి. అంటే రేవంత్ అన్న నేను చేయబట్టే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలు పెట్టబట్టే నవీన్ యాదవ్ గెలిచిందని ఆయన హైప్ చేసుకున్నాడు. సీన్ కట్ చేస్తే అక్కడ మంత్రులు కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరిగిరు. మంత్రులు తిరిగిర్రు, తిట్లు తిన్నారు, మాటలు పడ్డరు. మంత్రులు కూడా బాగా ఫైట్ చేసిరు. కానీ రేవంత్ అన్న మాత్రం నేను ప్రచారం చేయబట్టే. ఇప్పుడు కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మంత్రులను ఇబ్బంది పెడుతుండు కదా రేవంత్ అన్న. మీరు మీ జిల్లాలలో కనుక తక్కువ సీట్లు వస్తే మీ మంత్రి పదవులు పోతాయి అని రేవంత్ అన్న చెప్తున్నాడు కదా. ఒకవేళ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ప్రభుత్వానికి ఒక 70% 60% సీట్లు వచ్చినాయనుకో, అధిష్టానానికి చెప్తాడు. ఆయన చెప్పుకుంటాడు, సార్ నేను ప్రచారం చేసినా కాబట్టి ఇన్ని సీట్లు వచ్చినాయి, మంత్రులు ఏం పని చేయలేదని చెప్పి చెప్పుకుంటాడు. ఒకవేళ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తక్కువ సీట్లు వచ్చినాయి అనుకో, అనుకున్న రీతిలో సీట్లు రాలేదనుకో, రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు తెలుసా, నేను దావోస్లో ఉన్నా సార్, మంత్రులకు చెప్పిన మీ నియోజకవర్గాలలో మీరు తిరగండి, మీ జిల్లాలలో మీరు పర్యటన చేయండి, ఒకవేళ ఓడిపోతే మీరే, ఇక నేనేం చేయలేను, ఎందుకంటే నేను దావోస్లో ఉన్న పర్యటనకు రాలేకపోయినా, కాబట్టి అధిష్టానాన్ని కూడా రేవంత్ అన్న చెప్తూ చేతులు దులుపుకుంటాడు. అంత మంత్రులకే తెలుసు సార్, మంత్రులకు ఆల్రెడీ నేను చెప్పిన మీ జిల్లాలో మీరే తిరగాలి, మీరే చూసుకోవాలి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మీరే గెలిపించుకోవాలని చెప్పిన మంత్రులు వినలేదు, ఇష్టానుసారంగా వివరించారు, ఈ ఓటమికి కారణం మంత్రులే అని చెప్పి రేవంత్ రెడ్డి మంచిగా చేతులు దులుపుకుంటాడు. గెలిస్తే మాత్రం ఆయన ఖాతాలో వేసుకుంటాడు, ఓడిపోతే మాత్రం మంత్రుల ఖాతాలో. రేవంత్ రెడ్డి వర్షన్ అట్లనే ఉంటుంది. మరి రేవంత్ అన్న అంటే ఏమనుకుంటారు, ఏడ ఎత్తుంటే ఆడ పోయి నిల్చుంటాడు అంతే. ఏడ మనం గెలిచే అవకాశాలు ఉన్నాయని రేవంత్ అన్నకు తెలితేయో, గెలిచే అవకాశాలు ఉన్న కాడిని పోయి మంచిగా నిల్చుంటాడు. అట్లుంటుంది అన్నట్టు రేవంత్ అన్న కథ.
ఒక్కొక్క పార్లమెంట్ సీటుకు ఒక్కో మంత్రిని ఇన్ఛార్జ్గా నియమించిన కాంగ్రెస్ అధిష్టానం మున్సిపల్ ఎన్నికల ఫలితాల ఆధారంగానే మంత్రులకు ప్రోగ్రెస్ రిపోర్ట్లో మార్కులట. ఇప్పుడు ఈ చిన్న పోరగాళ్ళు వీళ్ళంతా రాస్తుర్రు, ఏబిసిడీలు రాస్తుర్రు, వాళ్ళకు టిక్కులు ఇట్లా రైట్ మార్కు ఇంటూ మార్కు కొట్టి వాళ్ళకి మార్కులు ఇస్తారు. ఏం చిల్లర రాజకీయాలు ఇవి చూడుర్రి. ఇగో 90% మున్సిపాలిటీలు గెలవకపోతే మైనస్ మార్కులు వస్తాయని రేవంత్ రెడ్డి హెచ్చరికనట. ఏం మైనస్ మార్కు? ఏమైనా ప్రిపేర్ అవుతారు అదేనికన్నా? 10వ తరగతి ఎగ్జామా లేకపోతే 9వ తరగతి ఎగ్జామా మంత్రులది? ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది ఎవరికన్నా చెప్తే. మంత్రులు ఏం చేస్తారండి? ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతు బంధు ఇస్తే మంత్రులు వద్దని చెప్తురా? రేవంత్ రెడ్డికి రైతు బంధు ఇయ్య శాతం అయితే లేదు, రుణమాఫీ శాతం అయితే లేదు, లేకపోతే నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇయ్య శాతం అయితే లేదు, వృద్ధులకు పెన్షన్ శాతం అయితే లేదు. ఇంకా మంత్రులపైన అయితే మంత్రులు ఏం చేస్తారు? అంటే ఇప్పుడు ఏంది? రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది మనం ఓడిపోతాం, మన దుకాణం బంద్ కాబోతుంది, జనాలు మన పైన కోపంతో ఉన్నారు, వ్యతిరేకంగా ఉన్నారు, మరి ఏం చేద్దాం? ఓడిపోతే ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది. అధిష్టానానికి సమాధానం చెప్పాలి. ఎందుకు ఓడిపోయినామని అధిష్టానం అడుగుతారు కదా. మరి అధిష్టానంకి ఏం చెప్దామంటే, సార్ నేను మంత్రులకు చెప్పిన మీ జిల్లాలలో మీరే గెలిపించుకోవాలి మున్సిపాలిటీలను తర్వాత కార్పొరేషన్లను, కానీ వాళ్ళు చెప్పినా కూడా వినలేదు సార్, గెలిపించలేకపోయారు, నా తప్పు కాదు మంత్రుల తప్పు అని మంత్రుల మీద నెడతాడు. ఇప్పుడు ఆ జేనీకే రేవంత్ అన్న ప్లాన్ ఇదంతా. మంత్రి పదవులు పోతాయి ఇది అంటే రేపు చెప్తారు అధిష్టానం, సార్ మస్తు బెదిరించిన, భయపెట్టిన సార్, మంత్రి పదవులు పోతాయని భయపెట్టినా కూడా మంత్రులు పని చేయలేదు, నన్నేం చేయమంటారు, నేను బాగా ట్రై చేసిన అని కూడా రేవంత్ అన్న చెప్పుకుంటాడు. రేవంత్ అన్న కథ ఇట్టే ఉంటుంది కదా, అన్న ఏడ సక్సెస్ అవుతుందని ముందే తెలుస్తుందో అది నేనే అంటాడు, ఆడ ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని రేవంత్ అన్నకి వెళ్తే అది నేను కాదు అంటాడు. కేసీఆర్ కూడా ఒక సర్వే చేయించిండట. ఆ సర్వే గురించి కూడా మనం మాట్లాడే కార్యక్రమం చేద్దాం. రెబల్స్ గ్రూప్ కొట్లాటలను ఆపాల్సిన బాధ్యత కూడా ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పగింత. రెబల్స్ గ్రూప్ రాజకీయాలు కాంగ్రెస్లో వెరీ కామన్ కదా. కాంగ్రెస్లో ఒక్కొక్క మున్సిపాలిటీ నుండి 5 పోటీ చేసేటోళ్ళు కూడా ఉంటారు తెలుసా, పోటీ చేసేటోళ్ళు ఉంటారు. తర్వాత కార్పొరేషన్ కూడా దాదాపు ఒక్కొక్క సీటుకు 5 మంది పోటీ చేసేటోళ్ళు ఉంటారు. మరి అలా రెబల్స్ అంటారు వాళ్ళని. వాళ్ళ తర్వాత గ్రూప్ రాజకీయాలు అంటారు. ఎవరికి టికెట్ ఇవ్వాలనో అర్థం కాదు, ఎవరిని సైలెన్స్ ఉండమన్నానో అర్థం కాదు. ఆ 5 ఎవరికన్నా ఒకరికి టికెట్ వస్తే ఆ 4 మళ్ళీ ఎవరికైతే టికెట్ వచ్చినా ఆయన పైన నెగిటివ్ ప్రచారం చేస్తారు, కాంగ్రెస్కి రాజీనామాలు చేస్తారు. పెద్ద పంచాయతీ ఉంటుంది. ఇవన్నీ కంట్రోల్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు చెప్పిండట. పంచాయతీ ఎన్నికలలో కేవలం 52% సర్పంచ్లే గెలిపించుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలలో కనీసం 80% మున్సిపాలిటీలు గెలవకపోతే కాంగ్రెస్ మనుగడ కష్టం. రేవంత్ అన్నకు అంత అర్థమైపోయే రేవంత్ అన్న ఎట్టి పరిస్థితులలో మనం గెలవాలి. అందుకే రేవంత్ అన్న అయోమయంలో ఉన్నాడు, టెన్షన్లో ఉన్నాడు, పరిశాన్లో ఉన్నాడు. రేవంత్ అన్న మనం గెలవలేం అని రేవంత్ అన్నకు అర్థమైపోయింది. అందుకే మంత్రులకు రకరకాలుగా రేవంత్ అన్న చెప్పే కార్యక్రమం చేస్తున్నాడు. మొత్తానికి రేవంత్ అన్న చేతులు దులుపుకొని ఇప్పుడు మంత్రులను ఇరికించే కార్యక్రమం చేస్తున్నాడు. నాకు తెలియదు సార్, మంత్రులే గెలితేనేమో ఆయన ఖాతాలో, ఓడిపోతే మాత్రం మంత్రులే. అదే రేవంత్ అన్న వర్షన్. రేవంత్ అన్నకు అర్థమైపోయింది, ఆల్మోస్ట్ అర్థమైపోయింది. నాకు తెలిసి అయితే మనం ఓడిపోయే అవకాశాలు దండిగా కనబడుతున్నాయి, మన పని అయిపోయింది, మనకంత ఆగమాగం పరిస్థితి అనేది రేవంత్ అన్నకు అంత అర్థం అయిపోయినట్టే కనబడుతున్నది. కాబట్టే మంత్రులకు హెచ్చరికలు, మంత్రులను బెదిరించుడు, మంత్రులను రకరకాలుగా ఇబ్బంది పెట్టుడు, మొత్తం మీరే, నేనేం చేయలేను, మొత్తం మీ చేతిలోనే ఉందని చెప్పి మంత్రులకు చెప్పుడు. ఇదంతా చూస్తే సిమ్టమ్స్ అట్టే కనబడుతున్నాయి కదా రేవంత్ అన్నకు సంబంధించిన పర్ఫార్మెన్సు. ఒకవేళ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఒక 80% 70% గెలిచిరనుకో, మొత్తం నేనే తిరిగినా, నేను ప్రచారం చేస్తేనే గెలిచి, లేకపోతే గీళ్ళెందుకు గెలుస్తారా అని చెప్తాడు. ఓడిపోయింది అనుకో, మంత్రులే బట్టి ఓడిపోయారు, నేనేం చేయాలి, నేను బాగానే తిరిగినా, కష్టపడ్డా, నేను తిరుగుతూ అయిపోతుందా? మంత్రులు కూడా తిరగాలిగా, మంత్రులు కూడా కష్టపడాలిగా అని చెప్పి మళ్ళీ ఇట్టే ఉల్టా తిరుగుతాడు. రేవంత్ అన్న కథ ఇట్నే ఉంటుంది. మరి ఇక రేవంత్ అన్నకు సంబంధించిన చాలా అంశాలు ఉన్నాయి. మనం ఒక్కొక్కటి మెల్లగా మంచిగా డిస్కస్ చేసుకునే కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.